శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. దేవాలయ ప్రాసాద వాస్తు శాంతి. ఋషులు సూతునిట్లడిగిరి, సూత, అభ్యుదయం కోరువాడు ఎటువంటి ప్రాసాదం అనగా దేవాలయం నిర్మించాలి, ఆలయాల ప్రమాణమును లక్షణం విస్తరించి మాకు ఇప్పుడు తెలుపుడు అన్న సూతుడు ఇట్ల పలికెను. మీరు జిజ్ఞాసులై ఉన్నారు కావున ఇప్పుడిక ప్రాసాద విధాన నిర్ణయ క్రమం తెలిపెదను. వాస్తును లెస్సగా పరీక్షించిన తర్వాత వాస్తుపురుషుని దేహస్వరూపాన్ని అతని ఆయా అవయవ స్థానంలో బాగుగా ఎరిగిన వాడై సమిధులతోనూ బలి ప్రధాన కార్యంతోనూ వాస్తుశాంతి జరపాలి. ఈ విషయాలను బాగుగా ఎరిగి యజమానుడు జీర్ణ గృహాలయాదుల ఉద్ధార కార్యములందును ఉద్యాన గృహ నివేశన నిర్మాణ నూతన ప్రాసాద నిర్మాణ ప్రాసాద పరివర్తన ద్వారాభివర్తన ప్రాసాద సంబంధించి పవన నిర్మాణాది సందర్భములందు ఆ కార్యారంభమునకు ముందుగానే వాస్తుశాంతిని జరపవలను. వాస్తు అనగా గృహ ప్రాసాదాది నిర్మాణానికో వాని ఉద్ధారణకో ఉపయోగించే స్థలం అని అర్థం. వాస్తు మధ్యమునందు పిండులతో ఏకాశీతి పదవాస్తు రూపమును రాసి ఆ స్థలమందే 3 మేకలతో ఆవరింపబడిన హస్త ప్రమాణక ఒక మూర లోతు వెడల్పు పొడవులు కల కుండమందు ఎవలు కృష్ణతిలలో క్షీరవృక్షం నుండి ఉత్పన్నములైన సమిధలు పాలాస ఖాదిర సమిధలు కుశలు దూర్వలు పంచబిల్వ ఫలములు బిల్వ బీజములు ఇవి తేనెతో నేతితో తడిపి వానితో హోమం జరపవలను. హోమం ముగిసిన తర్వాత వాస్తు ప్రదేశమందు భక్ష్యభోజ్యాలతో బలిని వాస్తు పురుషాది దేవతలకు ఉపహారమును ఇవ్వవలను. తర్వాత ఈ విధంగా క్రమంలో విశేష నైవేద్యం అర్పించాలి. ఈశాన్యాన శిఖికి ఘృతాన్నం ఇట్లే ప్రదక్షిణ క్రమమున పర్జన్యునికి ఘృత ఫలయుక్తాన్నమును, జయంతునికి పీతధ్వజములను పిష్టంతో చేసిన కూర్మమును, ఇంద్రునికి పంచరత్నములను పిష్టవ్రత్రమును, సూర్యునికి వితానకమును, ధూమ్రవర్ణపు సక్తువును, సత్యునికి నేతి గోధుమాన్నమును, భృసునికి మత్స్యమును, ఆకాశునికి చెక్కిలమును, వాయువునకు సక్తువులను, పూషునికి లాజములను, వితధునికి శనగలతో వండిన అన్నమును, గంధర్వునికి గంధాన్నమును, భృంగరాజుకు ఆడతుమ్మెదను, గృహక్షతునికి తేనె అన్నమును, యమునికి మాంసాన్నమును, మృగునకు యావక పాలతో గోధుమ రవ్వతో వండిన అన్నాన్ని, పితరులకు పులగాన్ని, దౌవారికునికి దంతకాష్టమును, పిండితో చేసిన నల్లని వన్నెగల బలియను, సుగ్రీవునికి పూరికను, పుష్పదంతునికి పాయసం, వర్ణునికి దర్భ దుబ్బుతో కూడిన బంగారు పద్మమును, అసురునికి పిండిని మజ్జమును, సోషునికి ఘృతాన్నాన్ని, పాపయక్ష్మునికి ఘృతాన్నాన్ని, రోగునికి నేతిలడ్డును, నాగునికి పుష్పములను ఫలములను, ముఖ్యునికి భక్ష్యమును, భల్లాటునికి ముద్గాన్నమును, సోమునికి ఘృతపాయసమును, భృగునకు సాలిధాన్యపు పిష్టమును, అదితికి పూరికలను, దితికి ఒకే ఒక పూరికను అని ఇట్లు బహిపదములందు ఇయ్యవలసిన బలిక్రమం. ఇక అంతరపదములందు ఇయ్యవలసిన బలిక్రమం: అప్పునకు క్షీరం, అవవత్సునకు దధిని, సావిత్రునికి ఒక లడ్డును మిరియాలతో సంస్కరించినది, దర్భయుక్తముగా అన్నమును, సవితకు బెల్లపు అప్పాలను, జయునికి నేతిని చందనమును, వివస్వంతునికి రక్తచందనమును, పాయసమును, ఇంద్రునికి నేతి అన్నాన్ని, హరితాళమును, మిత్రునికి ఘృతాన్నాన్ని, రుద్రునికి ఘృత పాయసాన్ని, రాజయక్ష్మునికి ఆమ పక్వ మాంసములను, పృథ్వీధరునికి కూష్మాండములను మాంసమును, ఆర్యమునికి శర్కరా పాయసాన్ని, బ్రహ్మకు పంచగవ్యమును, యవ్వలను, తిలళ్లతో అక్షతలతో నిండిన చరువును, వివిధ పక్ష భోజ్యాలను నివేదించవలను. ఇట్లు సంపూజితులై దేవతలు ఎల్లప్పుడూ శాంతిని కలిగింతురు. ఎల్లరకు బంగారాన్ని, బ్రాహ్మణునికి పాడి ఆవును ఇవ్వలను. రాక్షసీ జనానికి ఎటువంటి బలిని ఇవ్వలనో తెలిపదను వినము. ఈశాన్య దిశ ఇందలి చరికి మాంసాన్నాన్ని, నీతిని, పద్మకేశరాన్ని, రక్తమును, ఆగ్నేయమునందలి విదారికి మత్స్యాన్నాన్ని, రక్తాన్ని, మరిద్రాన్నాన్ని, నైరుతమందలి పూతనకు దధ్యాన్నాన్ని, రక్తాన్ని, అస్థిఖండములను, వాయువ్యమందలి పాపరాక్షసికి మత్స్యమాంసమును, సురాసమును కాని పాయసమును కాని ఆయా దేవతల నామములను ఉచ్చరిస్తూ ఆ నామాన్ని చతుర్థి విభజంతముగా మార్చి ప్రణవాదిగా నమః శబ్దం చివరకు వచ్చినట్టుగా పలుకుచూ ఇవ్వవలను. తర్వాత యజమానుడు సర్వౌషధి స్నానం చేసి స్నానమును జరిపించుకోవాలి. ద్విజులను, ఇంటికి వచ్చిన ఇతరులను భక్తితో సంపూజించవలను. ఈ విధముగా వాస్తుశాంతిని జరిపిన తర్వాతనే గృహ ప్రాసాది నిర్మాణాది కార్యం ఆరంభించవలను. ప్రాసాదములు, భవనాలు, ఉద్యానములు ఆరంభం చేయనప్పుడు, ముగించినప్పుడు, పురప్రవేశాదులందును సర్వదోష పరిహారానికై రక్షోఘ్న పవమాన సూక్త పారాయణంతో కూడా భవనాది నిర్మాణ జీర్ణోద్ధారాది కార్యములను ఉద్దేశించి నృత్యం మంగళ వాద్యాధికం జరపవలను. బ్రాహ్మణులచే స్వస్తివాచనం జరిపించవలను.
దీన్నెరిగి ప్రతి సంవత్సరం మందును ఈ విధానంతో గృహమందు కానీ దేవాలయం మందు కానీ వాస్తుశాంతిని జరిపించుకున్న వానికి దుఃఖం లేవి కలగవు. అతనికి వ్యాధి భయ బంధు జన క్షయములు కలగవు. అతడు సమగ్రంగా 100 జీవించును. కల్పకాలం స్వర్గసుఖమందును. ఓం శాంతి శాంతి శాంతి.